మనందరికీ డబ్బు అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరం ధనం కావాలనే కోరుకుంటాం. ధనవంతులుగా జీవించాలని అనుకుంటాం. సమృద్ధిగా సంపదను కోరుకుంటూనే ఉంటాం. ఎవరు ఈ నిజాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా సరే, మన జీవితం, జీవనాధారం అంతా కూడా ఈ డబ్బుతోనే ముడిపడి ఉంది. చాలా మందికి ధనం సంపాదించాలన్నదే ఒక పెద్ద లక్ష్యం. మరికొందరికి ధనంతో ముడిపడిన కొన్నిటిని సాధించుకోవడం లక్ష్యంగా ఏర్పరచుకుంటారు. అంటే ఇల్లు, కారు, ఇంకా ఇతర సంపదలు. ఇలా ఏవి కావాలన్నా ఖచ్చితంగా ధనం అనేది చాలా అవసరం అవుతుంది. ఇలా కారణాలు, కోరికలు ఏమైనా సరే మన జీవితాన్ని సమృద్ధిగా జీవించాలనే కోరుకుంటాం. కానీ డబ్బు అనే అంశంలో పురోగతి సాధించే విషయంలో చాలా మంది వెనుకబడే ఉంటారు. చాలా మంది జీవితాలలో ఈ ఆర్థిక పరమైన స్వేచ్ఛను పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి అనే విషయంతో పాటుగా ఆర్థిక స్వేచ్ఛను ఏ విధంగా పొందగలమో, దానికి మీరు యూనివర్స్ నుండి ఏ విధంగా సహాయాన్ని పొందగలరో ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూసి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆకర్షించాలనుకుంటున్న సంపదను, డబ్బును ఎందుకు ఆకర్షించలేకపోతున్నారో, ఏ విధంగా ఆకర్షించాలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, మనలో చాలా మంది తమ కెరియర్లో లేదా వ్యాపారంలో ఎక్కువ డబ్బుని సంపాదించాలని కోరుకుంటారే కానీ ధనవంతులుగా జీవించడానికి కానీ, ధనవంతులుగా మారడం గురించి కానీ వారి లోపల, వారి యొక్క అంతరంగం లోపల నుండి అన్నీ కూడా ప్రతికూల భావాలను కలిగి ఉంటారు. బయటకు మాత్రం ధనం గురించి ఆలోచనలు ఒకలా ఉంటే, లోపల మాత్రం డబ్బు పట్ల బ్యాడ్గా నెగిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు. ఆ విషయం అసలు మనకు తెలియదు. ఇక్కడ కొంచెం మిమ్మల్ని మీరు బాగా గమనించుకొని చూస్తే కనుక మీ లోపల భావాలు ఏ విధంగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. అలానే దాన్ని అంగీకరించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే, రెండు వ్యతిరేక భావాలతో మన మైండ్ సెట్ సంఘర్షణతో ఉన్నప్పుడు డబ్బుని మీరు ఎలా ఆకర్షించగలుగుతారు? అసలు డబ్బు కావాలి అనే ఆలోచననే మీరు మనస్ఫూర్తిగా విశ్వంలోకి విడుదల చేయలేనప్పుడు మీకు ఆ విశ్వం నుండి సహాయం అనేది ఎలా అందుతుంది చెప్పండి? మీలో జరిగే ఈ రెండు విభిన్నమైన ఆలోచనలతో సంఘర్షణతో ఉన్నప్పుడు డబ్బు మీ వద్దకు కొంచెం కూడా చేరలేదు. అందుకనే ఈ రెండిటి మధ్య సామరస్యాన్ని తీసుకురాగలిగినప్పుడు మాత్రమే డబ్బు అనేది అనంతంగా మీ వద్దకు తరలి రావటాన్ని మీరు చూస్తూ ఉంటారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, ఉదాహరణకు మీరు చేస్తున్న పనిలో డబ్బు కావాలి వస్తే బాగుండేది అని అనుకుంటూనే ఉంటారు. కానీ మీ లోపల మాత్రం భయం వేస్తుంది. ఎలా వస్తుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించడానికి, ఆశ పడడానికి కూడా అర్థం ఉండాలి కదా అని ఏదో ఒక ప్రశ్న మీ ఇన్నర్ మైండ్ నుండి వస్తూనే ఉంటుంది. ఇదే విషయాన్ని మీరు దేని గురించైనా సరే గమనించినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు బాహ్యంగా కావాలి అని కోరుకుంటే, మీ ఇన్నర్ మైండ్ మాత్రం ప్రతి విషయానికి మిమ్మల్ని ఎదురై ప్రశ్నిస్తూనే ఉంటుంది. మన ఇన్నర్ మైండ్ యూనివర్స్కి మన సందేశాలను పాస్ చేసే టవర్ లాంటిది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతూనే ఉంటారు. చాలాసార్లు మనకు తెలియకుండానే మనకి మనమే పెద్ద శత్రువులా. డబ్బు, సక్సెస్ విషయాలకు వస్తే నిజంగా మనకి మనమే పెద్ద శత్రువులుగా మారిపోతూ ఉంటాం. కానీ దీన్ని ఏ ఒక్కరూ ఒప్పుకోలేరు, గమనించలేరు కూడా. చాలామంది మనస్తత్వం ప్రతికూల భావాలను, పరిమితి నమ్మకాలనే అధికంగా కలిగి ఉంటారు. ఇవే మీ యొక్క సామర్థ్యాన్ని, మీరు కోరుకున్నది పొందటం అనే విషయాలను మీలో బ్లాక్ చేస్తూ ఉంటాయి. ఇలా మీరు ఏదైనా విషయం పట్ల అంతర్గతంగా లేదా బాహ్యంగా రెండు విధాలుగా సంఘర్షణను సృష్టించుకున్న ప్రతిసారి మనం దేన్నైనా ఆకర్షించే అవకాశాలను చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్, కర్మ సిద్ధాంతం, పవర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ, క్వాంటమ్ ఫిజిక్స్, ఇలా ఇవన్నీ చెప్పేది ఒకటే. మనం యూనివర్స్లోకి ఏదైతే బలంగా పంపుతామో అదే తిరిగి పొందుతామో అనే సూత్రం వీటన్నిటిలోని పనిచేస్తూ ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా మనకు అదే చెప్తుంది. ప్రతి ఒక్కటి ఎనర్జీతో నిండి ఉంది. మీ నుండి ఎటువంటి శక్తిని బలంగా విడుదల చేస్తున్నారో దాన్నే తిరిగి మీరు ఆకర్షిస్తారు అని. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ విశ్వంలో జరిగేదైతే మాత్రం ఇదే.
దీన్ని మార్చేందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీ అంతరంగిక భావాలను బాహ్యంగా మీరు అనుకునే భావాలను ఒక్కటిగా చేయడమే. మీరు ఎప్పుడైనా పూజల్లో కానీ యాగాల్లో కానీ ఒక మాటని వినే ఉంటారు. అదేంటంటే, త్రికరణ శుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థించు, తప్పకుండా నువ్వు కోరింది సిద్ధిస్తుంది అని. దీని అర్థం ఇదే. ఎప్పుడైతే మీరు కోరుకున్న సంపద, డబ్బు లేదా ఇంకేదైనా సరే దాన్ని నోటి ద్వారా ప్రార్థిస్తున్నప్పుడు దానికి మీ మనసు వ్యతిరేకమైన ఉద్దేశాలతో కానీ ప్రశ్నలతో కానీ అడ్డుపడకూడదు. అవే మీకు ఆటంకాలను సృష్టిస్తున్నాయని చాలా మందికి తెలియదు. అలాంటి వ్యతిరేకమైన భావాలు మీలో కలగకుండా చూసుకోవాలి. మీ కాన్షియస్ మైండ్ నాకు ఇది కావాలి, అది కావాలి అని అన్నిటినీ కోరుకుంటుంది. కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏమో మీ నమ్మకాలని, అనుభవాలని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తూ, ఎదిరిస్తూ, మీకు ఆటంకాలుగా ఏర్పరుస్తూ మీ కాన్షియస్ మైండ్తో ఘర్షణకు దిగుతుంది. ఇక్కడే మీ ఎనర్జీ అనేది పూర్తి స్థాయిలో యూనివర్స్లోకి రిలీజ్ అవ్వకుండా ఆగిపోతూ ఉంటుంది. ఈ విషయం మీకు అర్థం కాక ఏమనుకున్నా జరగడం లేదని, ఏం చేసినా ఫలించడం లేదని భావిస్తూ ఉంటారు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, బాహ్యంగా విశ్వాన్ని లేదా భగవంతుడిని ప్రార్థించడం కాదు. మీ అంతరంగికంగా ఆ భగవంతుణ్ణి కానీ విశ్వాన్ని కానీ అడగటం అలవాటు చేసుకోండి. సంపదను, సంతోషాలను, ప్రశాంతమైన జీవితాలను పొందాలి అని అనుకుంటున్నప్పుడు ఆ మాటల్ని మీ అంతరంగంతో అడగడం అలవాటుగా చేసుకోండి. అలా అడగాలి అంటే ముందు మీ మనస్సుని ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత పాజిటివ్ భావాలతో ఎలాంటి సంఘర్షణ, ఎలాంటి వ్యతిరేకమైన భావాలు ఎదురవ్వకుండా, ప్రశ్నలు మీలో కలగకుండా చూసుకొని అప్పుడు విశ్వాన్ని మనస్ఫూర్తిగా మీ ఇన్నర్ మైండ్తో అడగడం అలవాటు చేసుకోండి. మీరు అడిగేది ఏదైనా సరే అది మీ ఇన్నర్ మైండ్ ద్వారా మాత్రమే అడగడానికి ప్రయత్నించండి. మీ మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేయండి. మీరు చేసే ప్రతి ఆలోచన మీ లక్ష్యం వైపుగా లేదా మీ సంపద వైపుగా పాజిటివ్ ఆలోచనల్ని చేస్తూ ఉన్నప్పుడే మీరు ఈ విధంగా పాజిటివ్గా మీ ఇన్నర్ మైండ్తో చెప్పగలుగుతారు. దేనికైనా సాధన అనేది చాలా అవసరం. సాధన ఉంటే దేన్నైనా సాధించగలమని గుర్తుంచుకోండి. అసాధ్యం అని అనుకోవడం మానేసి ఏదైనా సాధ్యమే అని ఆలోచించడం మొదలుపెట్టండి. అప్పటి వరకు మీ కంటికి కనిపించని అవకాశాలు అన్నీ కూడా వాటంతటవే మీకు ఎదురవడం మొదలవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని విశ్వాన్ని ప్రార్థించడం అలవాటు చేసుకోండి. విశ్వం అందించే ప్రతి సహాయం కూడా మీకు ఖచ్చితంగా అందుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.